హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ప్రీవియస్ వీడియోలో మనం ట్రాకర్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనకు నెక్స్ట్ ఉన్న బ్లర్ ట్యాబ్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఓకే, సో దీనికోసం మన ప్రాక్టీస్ ఫైల్స్లోనే క్వాలిఫైయర్ క్లిప్స్లో మనకి ఈ బల్గేరియా అని చెప్పి ఒక క్లిప్ ఉంటుంది. ఓకే, సో దీన్ని యూజ్ చేసుకుందాం. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక కొత్త టైం లైన్ తీసుకుందాం. ఓకే, సో ఈ క్లిప్ ఉంది కదా, సో దీన్నే నేను యూజ్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను ఈ బ్లర్ ట్యాబ్ ఉంది కదా, సో దీన్ని ఓపెన్ చేస్తాను. అండ్ దెన్ ఇక్కడ కానీ చూసుకుంటే మనకు బేసికల్లీ 3 ఉంటాయి. ఒకటి బ్లర్, అండ్ అలాగే నెక్స్ట్ షార్ప్నెస్, అండ్ అలాగే మిస్ట్. ఓకే, సో ఈ మూడిట్లో కూడా మనకి కామన్గా కనిపించేవి రేడియస్, హెచ్వి రేషియో, అండ్ అలాగే స్కేలింగ్. వేరేస్ బ్లర్లో మనకి స్కేలింగ్ అనేది డిసేబుల్లో ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి సో రేడియస్లో మెయిన్లీ కామన్ ఏంటంటే మనం ఈ వాల్యూస్ని పైకి పుష్ చేసాం అనుకోండి, మనకి ఆ క్లిప్స్ అనేవి బ్లర్రీ అవుతాయి. వేరేజ్ ఇవే మనకి కింద పుష్ చేసాం అనుకోండి, ఆ ఇమేజెస్ అనేవి చాలా షార్ప్గా అవుతాయి. ఓకే, అండ్ ఇక్కడ మనం బేసికల్లీ 3 కలిపి చేస్తాం. బట్ మీరు ఇండివిజువల్గా చేయాలనుకుంటే సో వీటిని రిమూవ్ చేసి సో ఇప్పుడు రెడ్స్ నేను షార్పెన్ చేస్తాను. ఓకే, అండ్ మళ్ళీ గ్రీన్స్ కొంచెం పైకి పుష్ చేస్తాను. సో ఆల్రెడీ మనకి ఇక్కడ ఒక మంచి అవుట్పుట్ అనేది వచ్చింది. అండ్ మళ్ళీ నేను కావాలనుకుంటే ఈవెన్ బ్లూస్ని కూడా నేను బ్లర్రీ చేస్తాను. ఓకే, సో ఈ విధంగా చేయొచ్చు. అండ్ ఇక్కడ రీసెట్ బటన్ ఉంటుంది, సో దీన్ని క్లిక్ చేయండి. ఓకే, అండ్ అలాగే హెచ్వి రేషియో అంటే హారిజాంటల్ అండ్ అలాగే వర్టికల్ రేషియో. సో లెట్స్ సే మనం ఇందులో బాగా జూమ్ ఇన్ అయ్యాం అనుకోండి. ఓకే, అండ్ దాన్ని ఇప్పుడు నేను ఈ బ్లర్రీనెస్ అనేది కంప్లీట్గా పెంచుతాను. ఓకే, సో ఇప్పుడు కనుక మనం ఈ హారిజాంటల్ అండ్ అలాగే వర్టికల్ రేషియోని పెంచాం అనుకోండి, సో పైకి తీసుకెళ్తే అది హారిజాంటల్. సో ఇక్కడ మన పిక్సెల్స్ అన్నీ కూడా హారిజాంటల్గా మనకి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. సో ఇక్కడ హారిజాంటల్ బ్లర్ అనేది వస్తుంది. ఓకే, వేరేస్ అదే మనం దీన్ని కింద తీసుకెళ్ళాలనుకోండి, సో అప్పుడు మనకి వర్టికల్ బ్లర్ వస్తుంది. ఓకే, సో దీనిలో కూడా మీరు ఇండివిజువల్గా చేసుకోవచ్చు. సో గ్రీన్స్ నేను హారిజాంటల్ చేయొచ్చు, అండ్ అలాగే రెడ్స్ నేను వర్టికల్ బ్లర్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా చేసుకోవచ్చు. అండ్ దెన్ రీసెట్. అండ్ అలాగే నెక్స్ట్ ఉన్నది షార్పెన్. సో షార్పెన్ కూడా సేమ్ బ్లర్ లాగానే అవుతుంది. సో ఒకవేళ మనం వీటిని పైకి తీసుకెళ్తే ఆ ఇమేజెస్ అనేవి బ్లర్ అవుతాయి, అండ్ అలా కింద తీసుకెళ్తే షార్పెన్ అవుతాయి. సో షార్పెన్ కూడా మనం ఇండివిజువల్గా చేసుకోవచ్చు. సో రెడ్స్ని నేను బ్లర్ చేసి గ్రీన్స్ మాత్రం షార్పెన్ చేయొచ్చు. అండ్ అలాగే ఇక్కడ కూడా మనకి షార్ప్నెస్లో కూడా హెచ్ఆర్వి రేషియో అలాగే వర్క్ అవుతాయి. సో పైకి పుష్ చేస్తే హారిజాంటల్, అండ్ అలాగే కింద పుష్ చేస్తే మనకి వర్టికల్గా షార్పెన్ అవుతాయి. సో స్కేలింగ్ అంటే వన్స్ మన సీన్ అనేది షార్పెన్ చేసాం అనుకోండి, సో అప్పుడు ఆ షార్పెన్ యొక్క ఇంటెన్సిటీ ఎలా ఉండాలని చెప్పి మనం ఈ స్కేల్లో డిటర్మైన్ చేయొచ్చు. ఓకే, సో దీనికోసం నేను మొత్తం ఈ ఇమేజ్ షార్పెన్ చేశాను. ఓకే, దీని కింద తీసుకెళ్ళి షార్పెన్ చేశాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సో స్కేలింగ్ని పైకి పుష్ చేస్తాను. సో ఆల్రెడీ షార్ప్గా ఉన్నవి సో ఇంకా షార్ప్ అయిపోతాయి. ఓకే, ఈ విధంగా అన్నమాట. సో ఈవెన్ మీరు దీనిలో కూడా ఇండివిజువల్గా చేసుకోవచ్చు, ఏ కలర్ కా కలర్. అండ్ అలాగే కిందకు వస్తే మనకి లెవెల్స్. సో ఈ లెవెల్స్ ఏంటంటే మనకి ఏవైతే ఎడ్జెస్లా ఉన్నాయో సో ఆ ఎడ్జెస్ని మనకి కొంచెం షార్ప్ని కాకుండా స్మూత్ అవుట్ చేయడానికి సో మనం ఇది యూజ్ చేస్తాం. సో ఈ కొండ దగ్గర చూడండి. ఓకే, అండ్ అలాగే కోరస్ స్మూత్నెస్ అంటే సో మళ్ళీ ఆ ఎడ్జెస్ ఏవైతే మనం ఈ లెవెల్స్ ద్వారా అరేంజ్ చేస్తాం సో వాటికి మళ్ళీ కొంచెం స్మూత్నెస్ రావడానికి మళ్ళీ దీన్ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ విధంగా మనకి షార్పెన్ యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఫైనల్లీ మిస్ట్. సో ఇది కూడా మీరు ఎనేబుల్ చేయగానే మనకి కొంచెం బ్లరీనెస్తో పాటు ఆ మిస్ట్ అన్న ఒక ఫీలింగ్ వస్తుంది కదా, సో కొంచెం ఫాగీగా ఉండడం. ఓకే, సో మనం దీన్ని స్కేల్ అప్ చేస్తే మనకు బ్లర్ అవుతుంది, అండ్ అలాగే దీని కింద తీసుకెళ్తే మనకి షార్పెన్ అవుతుంది. ఓకే, బట్ ఎడిషనల్లీ మనకి బ్లర్నెస్ అండ్ అలాగే షార్ప్నెస్తో పాటు మనకి ఎడిషనల్గా ఈ విధంగా మిస్ట్ అంటే కొంచెం ఫాగీగా ఫుటేజ్ అనేది కనిపిస్తుంది. సో గైస్, ఈ వీడియోలో ఈ బ్లర్ ట్యాబ్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకున్నాం కదా. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.